హైదరాబాద్ లో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పటాన్ చెరువు, అమీన్పూర్, రామచంద్రపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేట్, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. అటు బేగంపేట్, సికింద్రాబాద్ లో వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక నగరంలో వర్షాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రవణ్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, సిటీలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఏంటి వెదర్ ఫోర్కాస్ట్ కమింగ్ 2 hours కి? రాబోయే 2 గంటల్లో ఆల్మోస్ట్ హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడే విధంగా ఉన్నట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ లేదా జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం అబిడ్స్, ఖైరతాబాద్, కోటి, ఇటు హిమాయత్ నగర్, దాని తర్వాత ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాలు, సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లో జోరు వర్షం పడుతుంది ప్రస్తుతం. అదేవిధంగా ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తో పాటు ఇటు నాంపల్లి వైపు, మేదీపట్నం వైపు జోరు వర్షం పడుతున్నట్లు తెలుస్తుంది. అది కాకుండా కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు, బిహెచ్ఎల్ ప్రాంతాల్లో కూడా జోరు వర్షం పడుతుంది. సో రాబోయే 2 గంటల్లో కూడా ఈ వర్షం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒక మల్కాజ్గిరి మినహాయిస్తే మల్కాజ్గిరి, కాప్రాతో పాటు చార్మినార్ లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం జోరుగా పడుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ వర్షం ఈ విధంగా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు వరకు ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదైందని గమనిస్తే కేవలం ఒక గంట సేపట్లో అత్యధికంగా రామచంద్రపురం, పటాన్ చెరువులో 6.2 సెంటీమీటర్ల వర్షం, అంటే జిహెచ్ఎంసీ భాషలో కానీ లేదా వాతావరణ శాఖ లాంగ్వేజ్ లో కానీ అతి భారీ వర్షంగా దీన్ని చెప్పుకోవచ్చు. రామచంద్రపురంలో 6.2 సెంటీమీటర్లు కాగా చందానగర్ లో 4.3 సెంటీమీటర్లు, షేలింగంపల్లిలో 3.4 సెంటీమీటర్లు, కూకట్పల్లిలో 2.7 సెంటీమీటర్లు మోస్తారు వర్షం కూకట్పల్లి, కార్వాన్, గాజుల రామారం, మూసాపేట్, మేదీపట్నం పరిసర ప్రాంతాల్లో పడితే అత్యధికంగా రామచంద్రపురం, పటాన్ చెరువు వైపు, అంటే హైదరాబాద్ కి వెస్ట్ వైపు ఎక్కువ వర్షం పడింది. సో అక్కడ పడినటువంటి వర్షం నగరంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇప్పుడు దాదాపుగా కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాల్లో జోరు వర్షం పడుతుంది. సో ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయం కొన్ని ప్రైవేట్, అంటే గవర్నమెంట్ గా హాలిడే ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్ ఆఫీసులు ఈ రోజు కూడా వర్కింగ్ ఉన్నాయి, ఇండిపెండెన్స్ డే అయినప్పటికీ. సో ఇంటికి వెళ్లే వాళ్ళు కొంత జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ లాగింగ్ పాయింట్స్ కాకుండా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా చాలా వరకు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. సిబ్బంది ఇప్పుడిప్పుడే ఫీల్డ్ కి చేరుకుంటున్నారు. ఆ వాటర్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఒకవైపు పెద్ద మొత్తంలో వర్షం పడితే వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆ పెద్ద సంపులు తవ్వారు. సెక్రటరియట్ ముందు కావచ్చు, లేదంటే కేసీపీ జంక్షన్ కావచ్చు, లేదంటే ఇటు కొన్ని ప్రాంతాల్లో రాజభవన్ రోడ్లు కావచ్చు, అక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా ఉండేందుకు గుంతలు అయితే తవ్వారు. ఇక పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ కాలేదు. అక్కడ కొంత నార్మల్ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాల్లో అయితే జోరు వర్షానికి బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది రాబోయే 2 గంటల్లో వాతావరణ శాఖ చెప్పిన విధంగా వర్షం పడితే గనక. సో ఇప్పుడు మనం కొద్దిసేపటి క్రితం అబిడ్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోనే అత్యధికంగా అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు కుత్బుల్లాపూర్ కి కూతవేటు దూరంలో కూడా భారీ వర్షం పడుతున్నట్లు ఇప్పుడే జస్ట్ మనకి అందినటువంటి అప్డేట్ మేరకు తెలుస్తా ఉంది. సో హైదరాబాద్ కి సంబంధించిన సెంట్రల్, అంటే వెస్ట్ నుంచి సెంట్రల్ పార్ట్ వరకు కంప్లీట్ గా వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈస్ట్ పార్ట్ లో అంటే ఎల్బీ నగర్, కాప్రా, మల్కాజ్గిరి, ఈ చార్మినార్, ఉప్పల్ ఈ ప్రాంతాల్లో కొంత తక్కువ పడుతున్నప్పటికీ వెస్ట్ వైపు, అంటే హైదరాబాద్ కి వెస్ట్ వైపుగా పటాన్ చెరువు నుంచి స్టార్ట్ అవుతుంది. పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, సరూర్ నగర్, అంటే సనత్ నగర్, దాని తర్వాత ఇటు మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, ఇట్లా సెంట్రల్ పార్ట్ వరకు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతున్నట్లు లేటెస్ట్ అప్డేట్ ద్వారా మనకి ఉన్నటువంటి సమాచారం. సో జనం మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. ఇటీవల రోడ్ల మీద చాలా వరకు చెట్లు విరిగి పడడం, దాని తర్వాత కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యాయి ఇటీవల కురిసినటువంటి వర్షానికి. ఆ రోడ్లు ఇప్పుడే పూర్తి స్థాయిలో ఆ పాట్ హోల్స్ ఇంకా మూసివేయలేదు. మళ్ళీ రెగ్యులర్ గా వర్షాలు పడడంతో
ఇప్పుడు పనులు చేయడం కొంత కష్టమని భావించి అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు రోడ్లు పూడ్చేయలేదు. సో ఆ రోడ్లు పూడ్చడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఎక్కడైతే పాట్ హోల్స్ పడ్డాయో అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వర్షపు నీళ్లు ఆగడంతో నార్మల్ గా వెళ్లే వాళ్ళకి ఆ గుంతలు కనబడవు. సో ఆ వెహికల్ ఆ గుంతలో పడితే మనం కింద పడే అవకాశం ఉంది, లేదంటే బండి స్కిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. గుంతలు ఎక్కడైతే ఉన్నాయో సో చెట్ల కింద కూడా నిలబడకుండా చూసుకోవాలి, స్తంభాల దగ్గర కూడా నిలబడకుండా చూసుకోవాలనేటువంటి అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీకి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు గ్రౌండ్ లెవెల్ కి చేరుకోలేదు, మరి కాసేపట్లో చేరుకొని క్లియర్ చేస్తాయి అనేటువంటి అంశాన్ని అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం మేరకు తెలుస్తా ఉంది. సౌజన్య, హైదరాబాద్ లో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పఠాన్ చెరు, అమీన్పూర్, రామచంద్రపురం ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజాంపేట్, కుకట్పల్లి, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. అటు బేగంపేట్, సికింద్రాబాద్ లో వర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు మొదలయ్యాయి. సిటీ శివారు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.